నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డితో పాటు 10 ఏళ్లు పనిచేసి ఇటీవలే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి అప్పట్లో మహిళా కమిషన్ చైర్పర్సన్ గా పనిచేసిన వాసిరెడ్డి పద్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఒక సలహా ఇవ్వటం జరిగింది. చంద్రబాబు గారిని మార్చాలి, చంద్రబాబు గారు ముసలివాళ్ళు అయిపోయారు అని చెప్పి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకు వద్దు అని చెప్పి విజయసాయి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలకు మరి వాసిరెడ్డి పద్మ అయితే కౌంటర్ ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పని కూడా అయిపోయింది, ఆ పార్టీ అధ్యక్షురాలిగా విజయమ్మను నియమించండి, మీ పార్టీకి మనుగడ ఉంటుందని చెప్పి కూడా ఆవిడ మాట్లాడటం అయితే జరిగింది. మరి నిజంగానే మరి పార్టీ అధ్యక్ష బాధ్యతలు విజయమ్మకి ఇవ్వాల్సిన అవసరం వచ్చిందంటారా? మరి పార్టీలో అధ్యక్ష మార్పు తప్పదా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే. మామూలుగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లతో సర్దుకోవడం జరిగింది. ఇటు టీడీపీ కూటమి ప్రభుత్వం దాదాపు 162-164 సీట్లు సాధించడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో విజయసాయి రెడ్డి గారు తనపై వచ్చిన ఆరోపణలు ఖండించకుండా కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలకు ఆయన సలహాలు ఇస్తున్నారు, మీ పార్టీ అధ్యక్షుని మార్చుకో. నిజంగా ఇప్పుడు వాసిరెడ్డి పద్మ గారు అన్నదే కాకుండా ఎవరు అధ్యక్షుని మార్చుకోవాల్సిన అవసరం ఉందంటారు? మీరేం చెప్తారు? అంటే ఆస్తులే ఇవ్వనాడు అధ్యక్ష పదవి ఇస్తాడా? ఎందుకంటే ఆస్తుల కోసమే తల్లి మీద కేసేసాడు, చెల్లి మీద కేసేసాడు. ఎన్సిఎల్టీలో నేషనల్ కౌన్సిల్ లా ట్రిబ్యునల్లో ఏం చేశాడు? తల్లిని ఈడ్చాడు, చెల్లిని ఈడ్చాడు. అలాంటి మరి జగన్మోహన్ రెడ్డి మరి అధ్యక్ష పదవి ఇస్తాడా? యాక్చువల్గా మొన్నటిదాకా ఏంటి, ఆమె అధ్యక్షురాలు. ఎవరు? గౌరవాధ్యక్షురాలుగా వైఎస్ విజయమ్మ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒట్టి అధ్యక్షుడే, గౌరవాధ్యక్షురాలు ఎవరు? విజయమ్మ. అట్లా ఎప్పుడు దాకా నడిచింది నీకు? ముఖ్యమంత్రి అయ్యేదాకా ఆమెనే అడ్డం పెట్టుకుని నడిపారు. ఇక మరి నీకు తెలుసు కదా, యూజ్ అండ్ త్రో, వాడుకుని వదిలేయడంలో జగన్మోహన్ రెడ్డికి మరి ఇంకా నీకు ఎదురేముంటుంది? ఆయనకి సాటి ఎవరున్నారు? అట్లాగే తల్లిని వాడుకున్నాడు, వదిలేసాడు అనమాట. చెల్లిని అంతే కదా. ఏది షర్మిల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు మరి ఆ పార్టీ జెండా మోసింది అతని కోసం. ఏది అన్న ముఖ్యమంత్రి కావడం కోసం 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఏం చేశాడు? చెల్లికి ఏమన్నా ఒక ఎంపీ సీట్ ఇచ్చాడా? రాజ్యసభ సీట్ ఇచ్చాడా? ఇవ్వకపోగా ఏమని తిరిగి తెచ్చాడు? ఒక కుటుంబంలో ఒకళ్ళకే పదవి ఉండాలి, ఇంకొకళ్ళు వ్యాపారం చేసుకోవాలి. పోనీ వ్యాపారం అన్నా చేసుకొని ఇచ్చావా వాళ్ళని? వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఇచ్చావా? వాళ్ళ ఆస్తులు కూడా నువ్వే వేసుకుంటేవి. అది కదా వాళ్ళ ఇంట్లో తగాదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు నువ్వు అన్నట్టుగా. ఏంటి, 11 సీట్లకే పరిమితం అయిపోయాడు. ఘోర పరాజయం. ఎక్కడ 151 సీట్లు, ఎక్కడ 11 సీట్లు, కనీ విని ఎరుగని ఓటమి. అంటే 140 కోల్పోయాడు. అయినా ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కదా. ఏది అసలు ఇంత చిత్తుగా ఒక పార్టీ ఓడిపోవడం, 5 ఏళ్ళు పరిపాలించిన పార్టీ. అలాంటిది ఓటమి పైన మరి పోస్ట్ మార్టం చేసుకున్నాడా? 6 నెలలు అవుతుంది కదా. ఎందుకు ఓడిపోయాను, ఎక్కడ ఓడిపోయాను, అసలు కారణం ఏంటి? పోస్ట్ మార్టం అది కదా జరగాల్సింది. ఇప్పుడు ఏది, ఎవరు మనకు ఓట్లేయలేదు, మనం చేసిన తప్పులేంటి, అలా పోస్ట్ మార్టం చేస్తే దిద్దుకుంటాం. తప్పులు అప్పుడు దిద్దుకుంటాం, మన తప్పు మనకు తెలిస్తే. అసలు జగన్మోహన్ రెడ్డి తన తప్పు తను తెలుసుకోవటానికే సిద్ధంగా ఉన్నాడు. ఏది, నీ తల్లిని అధ్యక్ష పదవి నుంచి తీసేయటం ప్రధాన తప్పు. తనని తాను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోవటం అసలు అది బ్లండర్ మిస్టేక్, చారిత్రాత్మక తప్పు. నీకు అర్థమవుతుంది కదా. ఏంటి, అసలు ఎవరన్నా శాశ్వత అధ్యక్షుడు ఉంటాడా? అది ఎలక్షన్ కమిషన్ వద్దంటే దాన్ని విరమించుకోవడం జరిగింది, లేదు అంటే ఆయనే శాశ్వత అధ్యక్షుడని ప్రకటించేసుకోవడం కూడా జరిగిపోయింది కదా. అతను బుద్ధి ఎట్టున్నా కానీ దానికి కూడా సాయిరెడ్డే కారణం. ఏది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పుట్టిన బుద్ధ ఇది, ఎవరి పుర్రెకి దొలిచిన బుద్ధి అంటే ఆ పుర్రె కూడా ఎవరిది? మన ఆడిటర్ గారిదే, విజయసాయి రెడ్డి. అతన్ని ఏదో ఇంద్రుడు చంద్రుడు అని పైకెత్తుతూ ప్లేనరీలో ఇక మీరే శాశ్వత అధ్యక్షుడు అన్నాడు. అసలు మీ పార్టీ ఉంటుందా, ఊడుద్దా? ఎన్ని పార్టీలు మఖలో పుట్టి పుబ్బలో కలిశాయి అంటే ఎన్టీఆర్ భాషలో. ఆయన ఎన్టీఆర్ ఏమనేవాడంటే కాంగ్రెస్ పార్టీ మఖలో పుట్టి పుబ్బలో కలిసే పార్టీలు అనేవాడు. అంటే ఇవాళ ఈ పార్టీ ఉంటుందా, ఊడుతుందా? ఈ పార్టీని నమ్ముకుని మనం రాజకీయం చేయగలమా, చేయలేమా? అందరూ మారిపోతున్నారు. నీకు ఎంపీలు జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్యేలు లేకపోతే ఎమ్మెల్సీలు, అసలు జిల్లా పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎంలు, అతనితో పాటు పనిచేసిన మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఆయన బంధువులే
రాజీనామా చేసి వెళ్ళిపోయారు కదా. బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి, మరి ఆళ్ళ నాని దగ్గర నుంచి, ధర్మాన ప్రసాదరావు, ఒకళ్ళ ఇద్దరా, నీకు ఎంతమంది వాళ్ళ వైసీపీకి దూరం అయ్యారు? దూరం అయ్యే వాళ్ళ గురించి ఎవరు అడిగారు? ఇట్లాగే సమీక్ష సమావేశం ఏదో ఒక 10 మందిని ఎదురుగా కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ అన్న మరి అందరూ మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారని ఎవరు అంటే తను ఏమన్నాడు? పోతే పోని, ఉంటే ఉండని, పార్టీ పెట్టినప్పుడు ఎవరన్నా ఉన్నారప్ప, నేను అమ్మాయి కదా అన్నాడంట. ఇప్పుడు అమ్మాయిగా ఇక్కడ అసలు ఇష్యూ. ఇప్పుడు ఈ పార్టీకి ఇవాళ ప్రధాన సమస్య ఏంటి? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మని కాదనడం. మరి పద్మ అన్నట్టు వాసిరెడ్డి పద్మ మంచి సలహా ఇచ్చింది. నిజంగా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మనం ఇప్పుడు పద్మ గారిని అప్రిషియేట్ చేయాలి. ఆమె ఒకటి పార్టీ నుంచి ఆమె వైదొలిగిన వెళ్తూ వెళ్తూ ఒక చక్కటి విలువైన బంగారం లాంటి సలహా ఇచ్చింది. ఏమని? ఎక్కడ కోల్పోయావో అక్కడ ఎత్తుక్కో జగన్మోహన్ రెడ్డి. నువ్వు కోల్పోయింది ఎక్కడ? నీ కుటుంబంలో పరపతి కోల్పోయావు, మెమ్మ దగ్గర నమ్మకం కోల్పోయావు. ఆమె రాసింది కదా ఓపెన్ లెటరు. విజయమ్మ అమెరికా నుంచి రాసిన ఓపెన్ లెటర్లో ఏముందమ్మా? ఒక బిడ్డ ఇంకో బిడ్డని అన్యాయం చేస్తే అన్యాయం అయిన బిడ్డకు పక్షాన నిలబడటం నా తప్ప అని అడిగింది. అంటే ఆ ఒక్క సెంటెన్స్లో నీకు ఎంత భావం ఉంది, ఎంత తల్లి ఆవేదన ఉంది. ఒక బిడ్డ ఇంకో బిడ్డను అన్యాయం చేస్తే, ఇద్దరు బిడ్డలు కదా, ఒక బిడ్డ ఇంకో బిడ్డను అన్యాయం చేస్తే అంటే అన్యాయానికి గురైన బిడ్డ షర్మిల, అన్యాయం చేసిన బిడ్డ గడ్డ. ఏది చంద్రబాబు భాషలో మాట్లాడాలంటే క్యాన్సర్ గడ్డ. ఇవాళ ఆ కుటుంబానికి ఇతను ఒక క్యాన్సర్ గడ్డ. ఇది మనం అంటుంది కాదు, చెల్లి అంటోంది, తల్లి అంటోంది. చిన్నాన్న కూతురు సునీత కూడా అంది కదా. అసలు నీ పార్టీని ఓడించమని పిలిపించిందే వాళ్ళు కదా. అరే కన్నీళ్లతో కొంగు సాచి ఓట్లు అడిగారు. ఏంటి? షర్మిల, సునీత ఎవరికేసినా వేయండి ఓట్లు, మా అన్నకు మాత్రం వేయబాగండి అంటే కదా. 151 నుంచి 11కి ఎందుకు పడిపోయాడు మరి? అసలు తల్లి అయితే అమెరికా నుంచి వీడియోనే వదిలింది. అదే కడప ఎంపీ సీట్లో జగన్ ఎవరిని నుంచోబెట్టాడు? అవినాష్ రెడ్డికి వేయబాగండి ఓటు అంది. అంటే కొడుకు నుంచోబెట్టిన అభ్యర్థిని ఓడించమని తల్లి పిలిపించిందంటే నీకు ఎంతగా తల్లి విరక్తి చెందింది. వాళ్ళ చిన్నమ్మ సౌభాగ్యమ్మ, వివేకానంద రెడ్డి భార్య, మరి ఆమె కూడా ఓపెన్ లెటర్ రాసింది కదా. జగన్మోహన్ రెడ్డికి అతనికి టికెట్ ఇవ్వద్దు అంటే టికెట్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు జగన్ ఇవాళ డిసైడ్ చేసుకోవాలి, ఈ పార్టీ నడపాలా ముయ్యాలా. ఇది ఇవాళ జగన్ ముందు ఉన్న నీకు బేతాళ ప్రశ్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలా ముయ్యాలా అది తెలుసుకోమని. సో ఈ పద్మ గారు ఇచ్చిన సలహాతో వైసీపీ శ్రేణులు, కార్యకర్తల, నాయకులు కూడా ఆలోచించుకోవాలంటారు. ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షునిగా ఆయన ఉంచాలా, తీసేయాలా, ఆ పార్టీలో కొనసాగాలా వద్దా అని. అంటే అతనికి ఆలోచించడుగా. జగన్ ఆలోచిస్తే వాళ్ళు ఆలోచించవసరం లేదు, మీ నాయకుడు ఆలోచించట్లేదు కాబట్టి మీరన్నా ఆలోచించాలి. కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇవాళ ఏంటి? షర్మిల ప్రత్యామ్నాయ నాయకురాలుగా కనపడుతుంది. షర్మిల జనంలో తిరుగుతోంది. నిన్న కూడా పంజరం తీసుకెళ్ళింది, చూసావా? పంజరం ఆ ఏసీబీ కార్యాలయానికి పంజరం తీసుకెళ్ళి ఆ పంజరంలో చిలకను వదలమంటుంది. ఆ చిలకను వదిలేసేయండి, ఈ చిలకను పెట్టండి అంటోంది. అంటే ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి రేపో మాపో జైలుకి వెళ్తాడు అంటున్నారు. నీకు ఇప్పుడు అది అసలు ఇవాళ పెద్ద డిబేట్. సుప్రీంకోర్టు 2 వారాల్లో ఏమో గడువు ఇచ్చింది సిబిఐకి, ఈడీకి. మొత్తం అతనిపై ఉన్నటువంటి పెండింగ్ కేసులు ఏంటి, వాటి యొక్క ప్రస్తుత పరిస్థితి ఏంటి, అసలు ఏవి ఎక్కడ ఆగాయి, ప్రత్యేకంగా వేర్వేరు హెడ్డింగ్స్తో తనకివ్వమంది. 12 సిబిఐ ఛార్జ్షీట్లు, 9 ఈడీ ఛార్జ్షీట్లు, ఏది ఎక్కడ ఆగింది. ఇప్పుడు ఎన్ని డిశ్చార్జ్ పిటిషన్లు వేశాడు? 136 డిశ్చార్జ్ పిటిషన్లు వేసి 11 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడు కదా. ఇప్పుడు ఆ బెయిల్ రద్దు అయితే జైలుకి వెళ్ళాలి, లేకపోతే ఇప్పుడు ఈ కొత్త కేసులు పడుతున్నాయి. ఇప్పుడు ఆ కేవీ రావుని బెదిరించిన కేసు, జత్వానీ కేసు, RRR కేసులు, అసలు అది A3, అసలు వీటన్నిటిలో A1. ఎందులో అరెస్ట్ అవుతాడో తెలియదు. ఆల్రెడీ RRR కేసు రేపో మాపో అరెస్టులు అంటున్నారు. ఇప్పుడు విజయపాల్ని అరెస్ట్ చేశారు, రేపో మాపో సునీల్ కుమార్ అరెస్ట్ అంటున్నారు, ప్రభావతి అరెస్ట్ అంటున్నారు. ఇప్పుడు A1 ఎవరు? సునీల్ కుమార్. నీకు వరుస పెట్టి నువ్వు చూసుకుంటా వెళ్తే నీకు A3 ఎవరు? జగన్మోహన్ రెడ్డి. A4 విజయపాల్, A5 ప్రభావతి కదా.
ఇప్పుడు ప్రభావతి అరెస్ట్ అంటున్నారు, మరి సునీల్ కుమార్ అరెస్ట్ అంటున్నప్పుడు ఇంక మరి జగన్ కూడా RRR కేసులో అరెస్ట్ కాదు. ఇప్పుడు అరెస్ట్ అయితే ఎవరు ఈ పార్టీకి దిక్కమ్మా? నువ్వు అది ఆలోచించట్లా, వాళ్ళ కార్యకర్తలు అది ఆలోచించట్లా, నాయకులు అది ఆలోచించాలా. ఇప్పుడు జగన్ కనుక అరెస్ట్ అయితే మన పరిస్థితి ఏంటి? అందుకే కదా పద్మ ఇచ్చిన సలహా, బంగారం లాంటి సలహా ఇచ్చేది పద్మ. మరి ఏ పార్టీలో జరుగుద్దో కానీ మా తల్లి ఇవాళ వెళ్తూ ఒక మంచి సలహా ఇచ్చింది. పోరా నాయన, వెళ్ళి తల్లిని తెచ్చుకో, ఇప్పుడు కన్నా ప్రెసిడెంట్ చేయి, ఆమెని గౌరవ అధ్యక్షురాలుగా ఆమెను పెట్టుకో, మళ్ళా షర్మిల దగ్గరికి వెళ్ళు, బతిమలాడు, కాళ్ళు పట్టుకో, ఏం చేస్తావో చెయ్యి, రాజీ పడండి. ఎవరు? తల్లితో రాజీపడు, చెల్లితో రాజీపడు, వాళ్ళని తెచ్చుకుని మళ్ళా కుడివైపు తల్లి, ఎడమ వైపు చెల్లి పెట్టుకుని గనక జనంలోకి వెళ్తే కమ్ముద్దా కమ్మదా? చూద్దాం, ఎంత కమ్ముద్దో చూద్దాం, మనాడు ఎంత కమ్మిస్తాడో చూద్దాం. కానీ నువ్వు వెళ్ళిన వాళ్ళు వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.